నేటికి నేను గాజుల మాల ఎట్లా చేసేది అనేసి మెథడ్స్ ఏమేమి మెథడ్ ఉంది అంటే చూంచా. ఫస్ట్ ఈ మర సాటినో లేక గోల్డ్ థ్రెడ్ ఉల్లన్ థ్రెడ్ ఏది కావాలంటేనో ఎత్తుకోవచ్చు. ఎత్తునేసి ఫస్ట్ ఒక గాజుని వచ్చి దాంట్లో ఈ ఒక్క కొంచెం ఉడిచేసి నాటు వేసుకోండి. సార్ 2 నాటు వేసుకోండి టైట్గా, గాజులు భద్రంగా ఉండేదానికి. ఇట్లా నాటు వేసునేసి ఈ గాజుని ఇట్లా పక్కన పెట్టి చూండ అడుగున సాటిన్ పోయి ఇట్లా పైగా వచ్చి తిప్పి ఈ గాజుని రౌండప్ చేస్తాం. పురించుతాండియా కొల్ల సింపుల్దా. నెక్స్ట్ తిప్పి గాజు పెట్టైన సాటిన్ అడుగున ఉంది. ఇప్పుడు పైగా ఓ రోల్ అవుతుంది, రొటేట్ అయ్యి అంతదా. మనకి ఎట్లా కలర్ కాంబినేషన్ కావాలనో ఆ మరే మన గాజుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మల్టీగా చేయొచ్చు, సింగిల్ కలర్ చేయొచ్చు, ఇట్లా ఇదో ఇటీ అదో ఇటీ అట్లా 3 ఇది చేయొచ్చు. ఎన్ని కలర్స్ కావాలంటే మిక్స్ చేయొచ్చు. గాజుల మాల వేసేది దేవుడికి వచ్చి కొల్ల విశేషం. మనం ఏం తలుచుని వేసామో అది నెరవేరునంత చెప్తారు. ఆడిపూరానికి నిండా విశేషం గాజుల మాల. పురించుతాండియా ఫస్ట్ పైగా వేసి కింద ఒక గాజుని రొటేట్ చేసి ఎత్తుచ్చాను. చూడ ఈ సాటిన్ ఇట్లా ఉంది కదా, లోహ వచ్చి రౌండ్ అయ్యి తిప్పి దీని పైగా ఓవర్లాప్ అయ్యి తిప్పి ఈ తవ అడుగు పక్క వచ్చి వస్తుంది. పైగా వచ్చి ఇట్లా గీత మారి వస్తుంది. చూడ ఇది కొల్ల నష్టం ఉన్నాయి. గాజుల మాల నిండా సింపుల్ 10 మినిట్స్లా చేసుకుని పోయిడవచ్చు. తలిచిన వేగంలో గుడి కావాల్సింది చెయ్యొచ్చు. ఇది నేటికి నేను గ్రీన్, ఎల్లో, రెడ్ 3 కలర్స్ సెలెక్ట్ చేసి పెట్టిండా. మన కన్యాపరమేశ్వరి అమ్మవారికి కావాల్సిందిగా చేస్తూ ఉన్నాను. మన దేవుడి సైజ్ ఎంత పెద్దది ఉందో దానికి తగినట్ల ఎంత కావాలంటానో గుచ్చుకోవచ్చు. ఇట్లా వేసిన వచ్చేప్పుడు ఈ పైగా వచ్చే లైన్ అழగా ఉన్న చూసింది. మన కలర్స్ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సాటిన్ ఏ కలర్ కావాలంటానో వేసుకోవచ్చు. షైనింగ్ థ్రెడ్స్ అంతా వస్తుంది, అది అంతా కూడా వేయచ్చు. ఏది కావాలనో అది వేయచ్చు మన ఇష్టంగా. నెక్స్ట్ రెడ్, గ్రీన్ అయింది, ఇప్పుడు రెడ్ వచ్చిందాను. ఒకే మరి అట్నే చుట్టూను వచ్చేది. అప్పుల కష్టం అంతా లేదు. చెయ్యి వచ్చి పెట్టుకోండి కాదు, అలవుగా పెట్టుకోవచ్చు. దాని వెనక చూసి కింద కూడా పెట్టుకోవచ్చు. మన చెయ్యిలో వచ్చి తాగేది కష్టం. కొల్లగా గాజుని పెట్టి యూజ్ చేసేప్పుడు కొల్ల కేర్ఫుల్గా పెట్టండి. దేవుడి గింట చేసేప్పుడు విరిగితే మన సంగడము ఉన్న చూసి పూర్వగా హ్యాండిల్ చేయండి. రెడ్ తీరపోయి నెక్స్ట్ ఎల్లో రాపోయాను. రెడ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో.
పురుజుతుంది కదా, ఫస్ట్ ఇట్లా పెట్టావల ఆ గాజుని మొత్తం చుట్టి తిప్పి గాజుల్లోగా ఉడిచి ఎత్తావల. నిండా సింపుల్గా ఇది వచ్చి ఫస్ట్ మోడల్. ఇప్పుడు నేను చూపించింది నెక్స్ట్ మోడల్ చూపించాను. ఇది కంప్లీట్ అయినామనగా ఫస్ట్ స్టార్టింగ్లో చేసినట్లనే తిప్పి ఒక నాట్ వేసి సాటిన్ని నాట్ వేసి ముడుచుకోవాలి. ఓ నాటునేది 2 నాట్లు వేసుకోండి. కొంచెం సేఫ్టీ ఉన్న గాజులు దాని కొంచెం భయం లేకుండా ఉన్న ఐవర్ వాళ్ళ దగ్గర ఇచ్చేప్పుడు ఇది తాంగవల కదా అంచి దానికి అయినట్ల మనం గట్టిగా ఉండేదిగా వేసి చూపించాలి. ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడు గాజుల మాల ఎట్లా వచ్చింది చూడండి. గాజుల మాల రెడీ. మీకు ఇది మీద ఎంత పెద్దది కావాలంటేనో చేసుకోవచ్చు. ధన్యవాదములు. జై వాషవి. గాజుల మాలకి మధ్యలో పెట్టే డిజైన్ ఇమర ఒక సాటిన్ ఎత్తుకోండి. ఫస్ట్ ఒక నాటు వేసుకోండి. ఇట్లా నాటు వేసి ఆ నాటుని బేస్ చేసి ఇట్లా మడుచుకోండి. మడుచునేసి ఈ పక్క ఉండేదాన్ని ఇట్లా క్రాస్ చేసుకోండి. క్రాస్ చేసి దీన్ని ఈడ్చుకోవాలి. దానికి అర్థది ఈ పక్క ఉండేది ఇట్లా. ఇప్పుడు దీన్ని వేసి దీన్ని ఈడ్చుకోండి. నెక్స్ట్ ఇది లూజ్గా వేస్తే అప్పుడుదా మీకు పురుంజు నూనె వేసి ఇది వేసి దీన్ని ఈడ్చుకోండి. నెక్స్ట్ ఏ ఒక ఈడ్చామో దానిదా వేయాలి. దాన్ని వేసి ఇది ఈడ్చుకోండి. ఈ ఒక ఇదిని మడిచి ఇది ఈడ్చుకోండి. ఏ ఒక ఈడ్చామో దానిదా తిప్పిలో ఉడియల వేసి దీన్ని ఈడ్చుకోండి. ఈ మార మనం వేసి ఒక పిట్ రెడీ చేసుకోవాలి. ఇది కొంచెం చిన్న సాటి. ఇప్పుడు నేను ఇది రెడీ చేసి పెట్టిందా. ఇప్పుడు దీంట్లో గాజులు మళ్ళా ఎట్లా గుచ్చేది అట్లా అనేది చెంచాను. ఇట్లా గాజు ఫస్ట్ 2 గాజు ఎత్తునేసి 2 గాజుని ఇట్లా వైటిలో ఒక వైటి ఉడుచుంటాం. ఇది అందరికీ తెలిసినది ఎట్లా అనేది ఉంటేను ఇట్లా కావాలా. తిప్పియం ఈ గాజు పెట్టి వైటిగా నడు ఓవర్లాప్ అయినట్ల ఇట్లా వచ్చును ఆడుతుంది. దానికి ఆడుతుంది. తిప్పియం ఇట్లా పెట్టి ఇట్లా కావాలా. మధ్యలో వచ్చి డిజైన్ వెంట వచ్చును గాజుల మాల. ఇట్లా వేస్తేనట ఇది
మోడల్ గాజుల మాలకి మధ్యలో వచ్చేది డిజైన్ వెంట ఉన్నాయి. జైవాషివి அடுத்த మోడల్ ఇట్లా 3 సాటిన్ ఎత్తుని ఒక నాట్ వేసునేసేది. ఆ నాట్ వేసునేసి దీంట్లో ఉండి జడాలు వచ్చేసేది. ఆ షైనింగ్ ఒవకోను ఒవక ఇది కొను ఆ షైనింగ్ పైగా వచ్చేట్లా జడల్లో వచ్చిరండ 3ని చేర్చి జడలు ఏదైనా గడల దీంట్లో తగల వేసి అల్లుకుండా మీకు అది ఈజీగా ఉన్నా చూసిండ్రు. జడలు వేసి యాజ్ యూజువల్ మనం పెడతాము కానీ అదే మరియే ఆ గాజుల్ని పెట్టుని రావాల మధ్యలో జడ ముడిచెప్పుడు 1 నాట్ వేసుకోండి. మీకు ఎంత నిడువు కావాలన్నా అంత నిడువు జడ అల్లుకోండి. దీంట్లో అల్లవలంటలేదు. ఇప్పుడు కొల్ల ఇదంతా ఉంది, నెట్ క్లాత్ అంతా ఉంది. ఆ నెట్ క్లాత్లు అంతా అల్లిటిమింట ఇంకా షైనింగ్గా ఉన్న ఆ మర నెట్ క్లాత్లో కూడా అల్లుకోవచ్చు. దేంట్లో కావాలంటే అల్లుకోవచ్చు. అల్లి ఈ మరి ఫినిష్ చేసుకోవాలి. నెక్స్ట్ మోడల్ చూసాను. దానికి మర నేను ఒక లేస్ ఎత్తునుండా ఈ నస అగలంగా ఉన్న పొల్ల అగలంగా ఉన్న మనకు దానికి తగినట్ల నేను ఇది కట్ చేసి పెట్టుకుంటాను. ఫస్ట్ ఒక గాజు ఎత్తునేసి దాన్ని ఇట్లా మడుచునేసేది. మడుచుని పెట్టునేసేది. నెక్స్ట్ గాజు ఆ గాజు పైగా వచ్చేట్లా ఎత్తుకోవాలి. అప్పుడుదా అది నిలిచాం. அடுத்த గాజు దీని పైగా రావాలి. అప్పుడుదా దీనికి పైగా అది నిలిచి నెక్స్ట్ గాజు ఎత్తేప్పుడు దీని ఇట్లా పైకి ఎత్తుకుండా ఈ గాజు దీనికి పైగా తిప్పి ఇది ఎత్తుకుండా ఇది పైకి నెక్స్ట్ దీని పైగా పుంజుతుంది. ఇట్లా వెలాట ఎత్తుంటే మీకు ఈజీగా పురంజును. ముందుగా ఆ కాలంలో రిబ్బన్ పెట్టి వేస్తాము.
ఇప్పుడు రిబ్బన్ లేకుండా వేరే ఏమెంత చెయ్యి ముడుసునో అదన్నీ చేసాను. కొంచెం మోడల్గా అழகுగా ఉంటుంది దానికి. ఫస్ట్లో ఎట్లా స్టార్ట్ చేసామో అదే మరి ఏం చేసుకోవాల్సిందిగా. దాని పైగా మన హైట్ తగినట్ల ఉళ్ళనేమైనా కట్టి దాని హైట్ పెంచుకోవాలి. మనకు మాల ఏ హైట్ కావాలనో ఆ హైట్కి మనం ఇట్లనే గుచ్చి ముడుచుకోవాల్సింది. సరిగా పాయం కలిసా ఇంతగా. ఇప్పుడు గాజు ఇది ముడించాలి. గాజుల మాల రెడీ, కంప్లీట్ అయ్యాయి.